కొరటాల శివ నా రూటే సపరేట్ అంటాడు. నా సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే చివర్లో సోషల్ కాజ్ అనేది ఉంటుంది. అలానే కథలో సోషల్ మెసేజ్ కూడా అంతర్లీనంగా ఉంటుంది. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అను నేను, జనతా గ్యారేజ్ ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అయినా కొరటాల శివ తన సోషల్ కాజ్ ని ఎక్కడో ఒక చోట తన సినిమాల్లో చూపిస్తూనే వస్తున్నాడు. మాస్ అండ్ క్లాస్ సినిమాలు తీసిన, హీరోయిజం చుట్టూ తిరిగే కమర్షియల్ సినిమాలు వచ్చిన అందులోనూ కోర్ ఎలిమెంట్ సోషల్ ఇష్యూస్ మాత్రమే. డైరెక్టర్ గా బిగ్గెస్ట్ సక్సెస్ చూసిన కొరటాల శివ కేవలం ఆచార్య సినిమా రిజల్ట్ తో చాలా విమర్శలు అందుకోవాల్సి వచ్చింది. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్లో కనిపించిన సినిమా రిజల్ట్ మాత్రం డైరెక్టర్ కొరటాల శివను ఎవరూ కలలో కూడా ఊహించినంత డౌన్ ఫాల్ లోకి తీసుకునెళ్లింది. ఆచార్య సినిమా రిలీజ్ తర్వాత కొరటాల శివ అసలు బయట కనిపించకుండా పోయాడు. అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ లో ఎంత ట్రోలింగ్ ఫేస్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. చిరు లాంటి హీరోకి ఆచార్య లాంటి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత, అంత నష్టాలను మిగిల్చిన తర్వాత ఏ దర్శకుడికైనా ఇంకో సినిమా రావాలి అంటే చాలా సమయం పడుతుంది. ఇది చాలదన్నట్లు అప్పటికే ఓకే చేసిన సినిమాలు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఆచార్య రిలీజ్ సమయానికే కొరటాల శివ లిస్ట్ లో ఉన్న సినిమా ఎన్టీఆర్ 30. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ RRR తర్వాత తనకి పాన్ ఇండియా హిట్ ఇచ్చే బాధ్యతని కొరటాల శివకి ఇచ్చాడు ఎన్టీఆర్. ఆచార్య రిజల్ట్ చూసిన తర్వాత ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందని అందరూ అనుకున్నారు. నందమూరి అభిమానులు సైతం కొరటాల శివతో ఇలాంటి సమయంలో సినిమా అవసరమా అన్నారు. ఎవరెన్ని చెప్పినా ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివని నమ్మాడు. కొరటాలకి కావలసినంత సమయం ఇచ్చాడు. ఎన్టీఆర్ కొరటాల శివపై పెట్టుకున్న నమ్మకం, ఎన్టీఆర్ కొరటాల శివకి ఇచ్చిన ఫ్రీడమ్ ఈ రోజు ఎన్టీఆర్ 30ని దేవరగా మార్చింది. పాన్ ఇండియా మొత్తం దేవర పోస్టర్ వైరల్ అయ్యేలా చేసింది. గ్లిమ్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా దేవర మారింది. ఈ రెండు ప్రమోషనల్ కంటెంట్స్ తో కొరటాల శివ తనపై వచ్చిన నెగిటివిటీ మొత్తం పోయేలా చేశాడు. ఇక ఇప్పుడు కొరటాలనే కొత్త కష్టం కట్టిపడేస్తోంది. శ్రీమంతుడు కథ కాపీ కేస్ కొరటాల శివని మళ్లీ హాట్ టాపిక్ గా మార్చింది. ఈ కాపీ కామెంట్స్, ఆచార్య నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ చెరిగిపోవాలి అంటే కొరటాల శివ హిట్ కొట్టాలి. తనని నమ్మిన ఎన్టీఆర్ కి పాన్ ఇండియా హిట్ ఇవ్వాలి. అప్పుడే కొరటాల శివ తిరిగి మళ్లీ ఫామ్ లోకి రాగలడు. లేదంటే కొరటాల శివ కెరియర్ కష్టాల్లో పడడం గ్యారంటీ.